ఎన్నాళ్ళు వేచెను ఓ రామా, భారతీయుల ఎన్నో దశాబ్దాల కళ సాకారమైంది. జన్మభూమిలోని మందిరంలో బాలరాముడు కొలువుతీరి పూజలందుకున్నాడు. రామమందిర ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టి అయోధ్య పైన నెలకొంది. శతాబ్దాల పాటు జరిగిన నిరీక్షణకు తెరపడింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య రామమందిరాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనంతరం రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను రామజన్మభూమి ప్రాంగణంతో పాటు టీవీలో లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించి లక్షలాది మంది భారతీయులు పులకరించారు. సోమవారం ఉదయం నుంచి అయోధ్యలో హడావిడి ఆసక్తి తారాస్థాయికి చేరాయి. ప్రముఖుల రాకతో ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మార్గాలు కిక్కిరిసిపోయాయి. సినీ తారల నుండి మాజీ ప్రస్తుత క్రికెట్ల వరకు అందరూ ఉదయాన్నే రామజన్మభూమి ప్రాంగణానికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అయోధ్యకు వెళ్లారు. స్థానిక అధికారులు వారికి స్వాగతం పలికారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, కంగనా రనౌత్, మాధురి దీక్షిత్తో పాటు ఇతరులు కూడా రామ్ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రముఖ సింగర్ సోను నిగమ్ ఆలపించిన రామ్ సియారాం పాటతో, రామనర్మ స్మరణతో ప్రజలు పరవశించిపోయారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయం లోపలికి వెళ్లారు ప్రధాని మోదీ. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ కత్రువు జరిగింది. రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు మోదీ. పూజలో మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొన్నారు. అనంతరం బాలరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన అనంతరం దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్యలో ఓవైపు ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దేశం నలుమూలల్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామమందిర ప్రారంభోత్సవాన్ని లైవ్లో వీక్షించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు విపక్ష నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో రాముడి చిత్రాన్ని ప్రదర్శించారు. రాముడి జెండాలతో స్థానిక భారతీయులు పండగలు చేసుకున్నారు. అలా అయోధ్యలోని దివ్య మందిరంలో మర్యాద పురుషోత్తముడు రాముడు కొలువు తీరాడు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా ముగిసింది. ప్రధాని మోదీతో సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు. సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు నిర్ణయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో కత్రును పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో 24 సెకండ్ల దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామ్లలా విగ్రహం కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించాక బంగారంతో చేసిన కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 108 దీపాలతో బాలరాముడికి హారతినిచ్చారు. రామయ్య ప్రాణప్రతిష్ఠకు తరలివచ్చిన 7,000 మంది అతిథులు, లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అయోధ్య నగరి భక్తజనంతో కిక్కిరిసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.